నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే దీపావళి అనగానే దీపాల కాంతులతో వెలిగిపోయే ఒక రోజుగా చెప్పుకోవచ్చు. అయితే శాస్త్ర ప్రకారంగా కనుక తీసుకుంటే దీపావళి పండుగ అనేది 5 రోజులుగా జరుపుకునే ఒక సాంప్రదాయం అయితే ఉంది. కానీ ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 5 రోజులుగా కాకుండా 3 రోజులుగా రాను రాను ఒక్క రోజుగా జరుపుకునేలా మారిపోయింది. అసలు ఎందుకు ఇలా అవుతోంది? నిజంగా దీపావళి 5 రోజులు జరుపుకుంటేనే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం అనేది పొందుతామా? ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు అమ్మతో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు, మనందరికీ ఎంతో సుపరిచితులు. ఇంకెందుకండి ఆలస్యం, అమ్మతో మాట్లాడేసి ఈ విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మా, శుభాకాంక్షలు మీకు. అమ్మ దీపావళి శుభాకాంక్షలు అమ్మా. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మ దీపావళి ఒకప్పటి రోజుల్లో తీసుకుంటే దీపావళి 5 రోజులుగా జరుపుకునేవాళ్ళు అని చెప్పి నేనైతే విన్నాను. కానీ ప్రస్తుత రోజుల్లో రాను రాను 3 రోజులుగా ఒక్క రోజుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమావాస్య దీపావళి రోజు మాత్రమే. ఎందుకు ఇలా అయిపోతుందంటారు? అసలు నిజంగా 5 రోజులు జరుపుకోవాలి అని అంటే మనం ఏ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరించాల్సి ఉంటుంది? అసలు దీపావళి పండుగ 5 రోజులు 3 రోజులు అని కాదమ్మా. దీపావళి పండుగ దసరా పండుగకు కొనసాగింపు. ఓకే. దీపావళి పండుగ రోజు మనం ఏ పూజ చేస్తాం? లక్ష్మీ పూజ. మరి దసరాలప్పుడు ఎవరిని పూజ చేసాం? అమ్మవారి పూజే, దుర్గా అమ్మవారు. ఇంకో అమ్మవారికి కూడా చేసాం. ఎవరు? సరస్వతి. మూలా నక్షత్రం రోజు అవును సరస్వతి అమ్మవారికి పూజ చేసాం. అవునమ్మా. మెయిన్ గా ఎవరికి చేసాం? శక్తి స్వరూపుడైనటువంటి పార్వతీ అమ్మవారి పూజలు వివిధ రూపాల్లో కొలుచుకున్నాం. అవును. మరి లక్ష్మీ సంగతి ఏమిటి? ఆ లక్ష్మీదేవి పూజే ఇప్పుడు జరుపుకుంటున్నాం. కాబట్టి దసరా పండుగకు కొనసాగింపే దీపావళి. కానీ ఈ సంగతి చాలా మందికి తెలియదమ్మా. అందుకని సరస్వతి పూజ రోజున చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాం. మూలా నక్షత్రం రోజు. అవునమ్మా. ఆ సమయంలో లక్ష్మీ అవతారంగా మనం ఊరికే కొలుచుకుంటాం, కానీ లక్ష్మీ పూజ ఘనంగా ఎక్కడ జరుపుకుంటాం? ప్రత్యేకంగా లేదమ్మా. ప్రత్యేకంగా అసలు పోషణకర్త ఆవిడే కదా, మరి ఆవిడకి జరుపుకోకపోతే ఎట్లా? అందుకని అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు అంటే ఎవరు? ప్రకృతి. అందుకని ప్రకృతికి ప్రతీక అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క పూజ దీపావళి పండుగ రోజు జరుపుకుంటాం. నువ్వు అన్నట్టుగా 5 రోజులు కాదు, ముఖ్యంగా 3 రోజులు ఎక్కువగా గుర్తొస్తుంటాయి మనకి. అవునమ్మా. ధనత్రయోదశి. ధనత్రయోదశి అంటున్నావు. దేనిని ధనం అంటారు? కూడా ఇప్పుడు డబ్బు అంటేనే దేన్ని మనం సృష్టించుకున్న రూపాయల అంతే కాదు కదా. దేనిని సంపద అంటారు, దేనిని ధనం అంటారు. ఆ ధనత్రయోదశికి ఏమిటి మూలం? ఈ ధనమంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి దగ్గర నుంచి. అమ్మవారి అంటే ఎట్లా ఇస్తుంది? నువ్వు 100 రూపాయలు ఎవరు తయారు చేస్తున్నారు? 100 రూపాయల నోటు, 500 రూపాయల నోటు, లేకపోతే కాయిన్స్ ఎవరు తయారు చేస్తున్నారు? మనుషులే కదా. ఆ తయారు చేసినట్టు రూపాయి నోటుని భూమిలో పాతి పెడితే మళ్ళీ 100 రూపాయలు పుడతాయా? పుట్టవు కదా. కాబట్టి దీని తయారీ మనుషులు తయారు చేస్తున్నాడు. అది మనుషులు తయారు చేసే సంపద అది. కానీ దైవ సంపద అనేది ఒకటి ఉందిగా. ఏదది? ఒక గుప్పెడు విత్తనాలు నువ్వు పొలంలో చల్లితే కొన్ని 100 బస్తాలతో తెచ్చుకుంటున్నావు. నువ్వు ఒక గోవును పెంచితే కొన్ని 1000 గోవులు అవుతున్నాయి. ఒక విత్తనం నాటితే ఆ విత్తనాల ద్వారా ఎన్నో వృక్షాలు పెరుగుతున్నాయి. ఇది దైవ సంపద. మానవుడు సృష్టించినటువంటి సంపద ఏదైతే ఉందో, మనం తయారు చేసుకున్న నోట్ల మీద మనం ప్రేమను పెంపొందించుకుంటూ అసలు ఆధ్యాత్మిక సంపద అనేది ఒకటి ఉన్నదని మర్చిపోతున్నాం. కాబట్టి అటువంటి ప్రకృతికి ఒదిగి ఉండడం ఎలాగో, ఆ ప్రకృతికి విఘాతం కలిగించకుండా, ఆ ప్రకృతిలో వికృతి చేష్టలు చేయకుండా మనల్ని మనం తడిమి చూసుకోవడానికి వచ్చే పండుగలు ఇవన్నీ కూడా మనలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సామాజిక చింతనను, ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని మనలో పెంపొందించడానికి మన మహర్షుల చేత ప్రకృతికి ముడివేసి వచ్చినవే మన పండుగలు. అందుకని ఆ రోజున ధనత్రయోదశి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేస్తున్నాయి. బంగారం కొనాలి అని. బంగారం కొనమని చెప్పలా, నీకున్నటువంటి సంపదను 10 మందికి పంచిపెడితే పుణ్యం అని చెప్పాను తప్ప, నువ్వు బంగారం కొట్టుకుని లాకర్లో పెట్టుకుని బీరువాల్లో పెట్టుకుంటే నీకేమీ ఒరిగేది లేదు. దానం చేయాలమ్మా రోజున. ధనం అంటే అసలు అది కదా అర్థం. కాబట్టి ధనత్రయోదశి అంటే ఏమిటంటే, అందుకని మన పండుగలు చేసుకున్నప్పుడు చేసుకున్న పిండి వంటలు కానీ, మనం వండుకున్న పదార్థాలు కానీ 10 మందికి పెట్టి మన సంతృప్తి పడతాం. 10 మందికి పెట్టేదే సంపద.
ఏదో ఏదో లోగా చెప్పినట్టు ఏదో సంపాదించిన దాంట్లో దశభాగం ఇవ్వమని చెప్పి మనం పోగు చేసుకునే మతం కాదు మనది. మనం నిరంతరము చేసుకునే పండుగల వల్ల హిందువులలో ఎన్ని పండుగలు ఉన్నాయి? సంవత్సరం అంతా పండుగలు, ప్రతి నెల పండుగే మనకి, ప్రతి రోజు పండుగే. ఇప్పుడు తిథులు ఎన్ని ఉన్నాయి? అన్ని తిథులలోనూ పండుగలు ఉన్నాయి చూడమ్మా, పాడ్యం నుంచి. అట్లా తదియ, విదియ, అలాగే చవితి, వినాయక చవితి, అట్లాగే మనకి పంచమి, ఋషి పంచమి, ఇలా చూసుకుంటే మీకు ప్రతి తిథి నాడు మనకు పండుగలు. దీపావళి, అమావాస్య, వైకుంఠ ఏకాదశి, ఇలా చూసుకుంటే ప్రతి రోజున పండుగగా జరుపుకోవడం వల్ల మనం సంపాదించిన ధనాన్ని 10 మందికి మనకు తెలియకుండానే రొటేట్ అవుతోంది. ఇది మన హిందువులలో ఉన్న గొప్పతనం. నీకు తెలియకుండానే నువ్వు సంపాదించిన ధనం పరోక్షంగా చాలా మందిని బ్రతికిస్తోంది. నువ్వు బ్రతుకుతో 10 మందిని బ్రతికించటం ఎట్లాగో మన ఋషులు మనకు పండుగల రూపంలో నేర్పించారు. అందుకని ఏం చేశారు, ఒక తాయిలం చూపించారు, మన పుణ్యము అనే తాయిలం. ఇది చేస్తే నీకు పుణ్యం వస్తుంది అని. అప్పుడే చేస్తాం కదా, అప్పుడే చేస్తాం. ఎందుకంటే భగవంతుడు అన్ని 2 ఇచ్చాడు. 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు, 2 చెవులు, అన్ని 2 ఇచ్చి నోరు మాత్రం ఒక్కటే పెట్టాడు మనకి. అది కూడా 2 పెట్టాడు అనుకో, ఏమవుతుంది? అంతా మనమే తినేస్తాం. అందుకని సూచనగా నోరు మాత్రం ఒక్కడే పెట్టి ఎదుటివాడి నోటికి కూడా అందించమని చెప్పడానికి మనకి పండుగల రూపంలో 10 మందికి పంచిపెట్టేటటువంటి గొప్ప సంస్కృతిని పండుగల రూపంలో అందించారు. మీరు పల్లెటూర్లకు వెళ్ళండి, పండుగలు, సంక్రాంతి, దీపావళి పండుగలు కనుక చూస్తే గ్రామంలో ఉండే అన్ని వృత్తుల వాళ్ళని భోజనాలకి పిలిచి అందరూ కలిసి భోజనం చేస్తారు. ఇప్పుడు మన కులాలతో కుమ్ములాడుకుంటున్నాం, కానీ ఆ కుల వృత్తులలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించడంలా. ఆ వృత్తుల వల్లే మనం జీవించగలుగుతున్నాం. ఈ కుల వృత్తులలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు లేకపోయినా మనకు జీవితం నడవదు, గడవదు. అవునా కదా? సృష్టి కూడా నిలవదు అసలు. అందుకని అందరినీ ఆదరించడం కోసం, అందరినీ గౌరవించుకోవడం కోసం, పరస్పరం సహకరించుకోవడం కోసం పండుగల రూపంలో సామూహికంగా భోజనాలు చేసి మనం వండినటువంటి పదార్థాలు అందరికీ పంచిపెట్టుకుంటూ ఆనందంగా చేసుకోవడాన్ని పండుగ అంటారు. అటువంటి పండుగలు దీపావళి పండుగ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ధనత్రయోదశి రోజున మనం పిచ్చిగా బంగారపు కొట్లకి ఎగబడి అనవసరంగా దాన్ని పోగు చేసుకుని అనవసరంగా ఇక్కట్లు కొని తెచ్చుకోవడం కోసం కాదు. ఆ బంగారం కొనడానికి మళ్ళీ భర్తల్ని ఇబ్బంది పెట్టడం, ఆ భర్తలు మళ్ళీ లంచాలు తీసుకోవడం, రకరకాలు మళ్ళీ నగలన్నీ వేసుకుని ఏం చేస్తారు? 10 మందిలో ఇంకా కొంతమందిలో అసూయని పెంచడం, ఇంతే కదా జరిగేది. కాబట్టి ఏది ధనం, ఏది నిజమైన సంపద, అవన్నీ గ్రహించుకోవడానికి కోసమే ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకోవడం కోసమని ప్రకృతికి ముడివేసి మనకి పండుగలు అందించారు. అలాగే నరక చతుర్దశి మరునాడు వస్తుంది. నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు కన్నెలను చెరపట్టి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు విడిపించడానికి బయలుదేరాడు కదా. ఆ కథ అంతా మీకు తెలుసు. అప్పుడు సత్యభామ కూడా తాను కూడా వెళుతుంది, నరకాసురుడితో యుద్ధం చేస్తుంది. తనకి కొడుకు అవుతాడు నరకాసురుడు. కొడుకు గనక తప్పు చేస్తే, ఇది బాగా వినాలి మనందరం, చాలా మంది తల్లులు ఏం చేస్తారు, కొడుకులు కూడా తప్పు చేస్తూ ఉంటే వెనకేసుకొస్తుంటారు వాళ్ళు. సత్యభామ అలా చేయలా. తన కొడుకైనప్పటికీ కూడా కన్నెలను చెరపట్టి ఆ విధంగా పాడు చేస్తూ ఉంటే తన కొడుకును కూడా సంహరించి తలకాయ తెగ్గొట్టి నేల మీదకి విసిరేసింది. ఇక్కడ ఆ సందేశం ఎందుకు అందుకో మనం, ఒరే ఇంత సంపాదన ఎక్కడదరా నీకు, నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు తెస్తున్న డబ్బు ఎంత, ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు ఇదంతా నువ్వు? అవును, నిన్న తీయగలగాలి. అవునమ్మా కదా. అవును, అడుగుతున్నారా? అట్లా అడగట్లే. చిన్నప్పుడు మనం కథ చదువుకున్నాం చూడు, అమ్మ చిన్నప్పుడు నేను తోటకూర దొంగిలించినప్పుడే నువ్వు నన్ను మందలించి ఉంటే ఇవాళ గజ దొంగగా రూపొందేవాడిని కాదు కదా. నేను చిన్నప్పుడే తప్పు చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు నన్ను మందలించి నువ్వు కోప్పడి గనక సరిచేస్తే, కాబట్టి తప్పెవరు, నా తల్లే తప్పు చేసింది, తల్లికే శిక్ష వేయండి అన్నాడు. ఒక కథ ఉంది, మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. కాబట్టి తప్పు నా తల్లిదే, నేను కాదు ఈ దొంగగా రూపొందడానికని. అక్కడ సత్యభామ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే అది. అంతేకాదు, పురుషుల నేపథ్యం ఉంటుంది, కానీ ఈ స్త్రీ ఎప్పుడూ కూడా సాధించలేనిదంటూ లేదు. అందుకని దసరా రోజున మన అమ్మవారు ఆఫ్టర్ ఆల్ ఏ ఉమ్మ నన్నేం చేస్తుందని చెప్పి మహిషాసురుడు వరం కోరుకున్నాడు కదా. స్త్రీలను ఏదో చిన్న చూపు చూశాడు. అటువంటి స్త్రీలు
అబలలు కాదు సబలలు నిరూపించడం కోసమని, శక్తివంతులను నిరూపించడం కోసమని దేవతలందరూ సహకరిస్తే, తల ఒక ఆయుధం ఇస్తే అమ్మవారిని యుద్ధం చేసి రాక్షసులను సంహరించింది. ఇక్కడ సత్యభామ కూడా అంతే. క్రెడిట్ శ్రీకృష్ణుడికి ఇవ్వడానికి మర్చిపోయింది, తాను చేయలేక కాదు. అందుకని భారత స్త్రీ ఎప్పుడు కూడా క్రెడిట్ ఎప్పుడు భర్తకి ఇస్తుంది. అతడిని ముందు నిలబెడుతుంది, తన వెనకాల ఉంటుంది. వెనక ఉండి నడిపించేది పాలించేది అంతా కూడా స్త్రీయే అని చెప్పడం కోసం ఈ పండుగల తర్వాత కొనసాగింపుగా సత్యభామ కథ కూడా విన్నాం మనం. కానీ ఆడవాళ్ళని వంటింటికే పరిమితి చేశారు, ఇలాంటి పురాణ కాలం నుంచి ఇవన్నీ చూస్తున్నామంటే ఆడవాళ్ళకు కూడా మంచి ప్రాధాన్యత ఉంది. పురాణ వేద కాలం నుంచి ఉందమ్మా. గొప్ప గొప్ప బ్రహ్మవాదుల దగ్గర నుంచి పురుషులను ప్రశ్నలు వేసి వాళ్ళకి దెమ్మ తిరిగేటట్టు ప్రశ్నలు వేస్తే ఏ పురుషుడు సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పటికీ వాళ్ళకి సమాధానం దొరకడల్లా స్త్రీని గురించి వాళ్ళకి. అందుకని నా స్త్రీ స్వాతంత్రం అర్హత అంటే ఆవిడకి స్వాతంత్రం లేదని కాదు అర్థం, ఆమెకు రక్షణ అవసరం. ఆవిడ చక్కగా ప్రోత్సాహం, ఆమెకు రక్షణ నువ్వు ఇస్తున్న కొద్దీ ఆవిడ నీకు సేవించుకుంటుంది అని అన్నారు తప్ప ఆమెకు స్వాతంత్రం లేదని ఎవరు చెప్పారమ్మా? ఇప్పుడు ఎంతమంది స్త్రీలను చూస్తున్నాం మనం. అవునమ్మా, ముచ్చటేస్తోంది, బ్రహ్మాండమైనటువంటి పనులు చేయగలుగుతున్నారు. వాళ్ళు చేయలేక కాదు, అన్ని వీళ్ళే చేసేస్తే మరి పురుషుడికి ఏంటి పాత్ర నువ్వు చెప్పు, నువ్వు ఆలోచించు. అంతే, మా దగ్గర శక్తి ఉంది కదా అని అన్నిట్లోనూ మనమే బయలుదేరామనుకో అసహ్యంగా ఉంటది. అది కరెక్టే. పురుషుడికి కూడా ఒక పాత్ర ఇవ్వాలి కదా, ఉండాలి. అతనిని సమర్థుడిగా తయారు చేసి సమాజానికి అప్పగిస్తుంది స్త్రీ, వెనకాల ఉండి నడిపిస్తుంది. సౌశీల్యం స్త్రీ అయితే సామర్థ్యం పురుషుడిది. ఈ సౌశీల్యము సామర్థ్యము కలిపితే వివేకం అనేటువంటి పుత్రుడు జన్మిస్తాడు. అందుకని స్త్రీకి ఆ సౌశీల్యం ఉన్నంత వరకు స్త్రీ అందం సౌశీల్యంలో కనపడుతుంది. మనకి కలాం గారు ఎప్పుడు చెప్తూ ఉండారు, హృదయంలో సన్మార్గం ఉంటే శీలంలో సౌందర్యం ఉంటుంది, శీలంలో సౌందర్యం ఉంటే ఇంటిలో ఐక్యత ఉంటుంది, ఇంటిలో ఐక్యత ఉంటే జాతిలో పద్ధతి వస్తుంది, జాతిలో పద్ధతి ఉంటే ప్రపంచం శాంతియుతంగా ఉంటుంది. సూపర్ చెప్పారమ్మా. శీలంలో ఉన్నది సౌందర్యం. అది ఆ సౌందర్యాన్ని మనం బట్టబయలు చేసుకుని బాహ్య సౌందర్యం కానీ అంతః సౌందర్యం, పైగా మన ఆత్మ సౌందర్యానికి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇచ్చింది మన ఈ భరత భూమి. బాహ్య సౌందర్యానికి బల బాహ్య సౌందర్యానికే గనక అంత ప్రాధాన్యత ఇచ్చిన అసలు ఎవరికి పెళ్లిళ్ళు అయ్యేవి, అసలు దాంపత్య జీవితం ఇంత అందంగా నడిచేది కాదు. ఏళ్ల తరబడి ముసలి వాళ్ళు అయిపోతున్న ఒకరికొకరితో ఏడ్చుకునే వాళ్ళు కాదు. దేనికి అక్కడ ప్రాధాన్యత ఇచ్చింది మనకి ఆత్మ సౌందర్యం. అందుకని గౌరీ పూజ చేయిస్తారు ముందుగా అమ్మాయికి పెళ్లి చేసే ముందు. ఆ గౌరీదేవి ఎవరిని ప్రేమించింది, ఎటువంటి వాడిని ప్రేమించింది? ఆ పరమశివుడు ఎలా ఉంటాడు? ఒంటి నిండా విభూతి, మెడ నిండా పాములు, జటాజూటం, మూడో కన్ను, భయంకరమైనటువంటి రుద్ర రూపం. అటువంటి వాడిని ప్రేమించిన ఏం చూసి ప్రేమించావు నువ్వు అని అడిగితే మీకేం తెలుసు అబ్బా ఆయన అందం, నాకు తెలుసు ఆయన అందం ఏమిటో. ఆ అంతః సౌందర్యాన్ని చూసింది. త్యాగం, మనందరి కోసం విషయాన్ని తాగాడు చూడుతాను, కంఠంలో ముడుచుకుని ఆ అందాన్ని ప్రేమించింది. అలా జాతి కోసం ఆలోచించే వాళ్ళని ప్రేమిస్తుంది. అందుకని అక్కడ దేవీ దేవతల యొక్క పూజలో మనం గ్రహించవలసింది ఏమిటి? ఈ దసరా పండుగ, దీపావళి పండుగలలో పుష్పమాలలు, పత్రదళములు, పుణ్యజల అభిషేక కర్మలు, చందనము, కర్పూర హారతి మాత్రమే అమ్మవారికి సంతోషం కలిగించదు. శ్రేష్టమైన వ్యక్తుల కర్మమయ జీవనం ఏదైతే ఉన్నదో అది జగన్మాతకి ఇష్టం. ఈ పూజలు, ఈ వ్రతాలు, ఈ పండుగలు చేసుకునేటప్పుడు అమ్మవారికి చేసే అలంకరణలు, నైవేద్యాలు ఇవన్నీ అది మన తృప్తి కోసం మనం చేసుకుంటున్నాం, మన ఆనందం కోసం మనం చేసుకుంటున్నాం. కానీ ఆవిడకి కావాల్సింది ఎవరు? శ్రేష్ఠ వ్యక్తులు కావాలి, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కావాలి. ఇందాక నువ్వు ధర్మ మార్గం, ఆ ధర్మ మార్గంలో మనల్ని నడిపించడం కోసం అని చెప్పి పండుగల రూపంలో ఇలా పెట్టి మనల్ని ఎప్పటికప్పుడు మేలు కలుపుతూ ఉంటాయి అన్నమాట. ఇవి గుర్తు చేసుకుంటూ ఉంటాయి. వినాయక చవితి రోజు నాకు కథ చదవడం ద్వారా 10 మందికి వినిపించడం ద్వారా ఏమి నేర్చుకున్నాం? తల్లిదండ్రులను పూజించడం ఎలాగో నేర్చుకున్నాం. దొరికిన సొమ్మును మనం దాచుకోకుండా ప్రభుత్వానికి ఎలా అప్పగించాలో సమంతికి మనం కథ ద్వారా నేర్చుకున్నాం. గణపతి కుమారస్వామి యొక్క గాథను వింటుంటే సైన్స్ కి సైంటిస్టులకి ఉన్నటువంటి సామ్యాన్ని నేర్చుకున్నాం. అలాగే దేవీ నవరాత్రులు, దేవీ భాగవతాన్ని మనలో ఉన్న శక్తిని జాగృతం ఎలాగో నేర్చుకున్నాం. అలాగే దీపావళి పండుగ రోజున కూడా ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ద్వారా కొన్ని వేల దీపాలు వెలుగుతాయి. అదే నువ్వు కరెంటు బల్బుతో మరొక కరెంటు బల్బుని వెలిగించలేవు. అది ఈ దీపాన్ని మరొక దీపంతో వెలిగించగలదు. అలా వేల దీపాలు వెలిగించగలవు. అంటే ఏమిటి? ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని
ఒక లాల్ బహదూర్ శాస్త్రిజీ, అబ్దుల్ కలాం, అంబేద్కర్, రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మి, రకరకాలుగా ఎంతోమంది గొప్ప గొప్ప మహానుభావుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు మనం కూడా అలా తయారు కావాలని అనుకోవడం మరో దీపం వెలగడం. అంటే ఒక జీవితాన్ని ఉదాహరణగా తీసుకుని మరొక జీవితం గొప్పగా వెలుగొందడమే. అదే దీపావళి యొక్క సమూహం కూడా. మనకి ఒక దీపాన్ని వెలిగిస్తే ఆ వెలిగిన దీపం మరొక దీపాన్ని వెలిగించుకునే అవకాశం ఇస్తుంది. కానీ ఆ దీపాల వరుసలో ఇంతమంది గనక జాతి తయారైతే ఆ జాతి ఎంత గొప్పగా వెలుగొందుతుందో. అవునమ్మా, అందరూ ముందుకు రావాలి. అందుకని ఆ రోజున ఇంకోటి ఏం చేస్తారు, నరక చతుర్దశి రోజున సాయంకాలం ఈ పరమార్థాలు మర్చిపోతున్నాం. అందుకే నీకు చెప్తున్నా నేను. సాయంకాలం నరక చతుర్దశి రోజున బలి దీపాలు అని పెడతారు. ఓకే, ఇవి యముడికి పెట్టే దీపాలమ్మా. చనిపోయిన వాళ్ళలో మన పూర్వీకులు, మన తాత ముత్తాతల వయసు స్నేహితుల్లో గాని మనకి జీవితంలో ఎంతో మంది మనకు సహాయపడుతూ ఉంటారు. అవును, సహకరిస్తూ ఉంటారు. మన ఎదుగుదలకు వాళ్ళు కారకులు అవుతారు. అటువంటి వారిని గుర్తు చేసుకుంటే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటూ వారి పేరిట ఒక దీపం వెలిగిస్తాం. మరి దానిలో ఎంత గొప్ప సంస్కారం ఉంది. అసలు వాళ్ళ కృతజ్ఞత అనేది ఉన్నదా? రాను రాను అన్ని మర్చిపోతున్నాము. ఆనాడు త్రేతాయుగులోనే రామచంద్రుడు పుట్టక ముందే ఉదయించింది ఈ ప్రశ్న. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. అసలు ధర్మంతో బ్రతికేవాడు, కృతజ్ఞతతో ఉండేవాడు అసలు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరయ్యా? ఉన్నాడయ్యా, ఉన్నాడు, ఇదిగో రామచంద్రుడు ఉన్నాడని రామాయణం కథ అక్కడి నుంచి మొదలవుతుంది. మరి అప్పుడు త్రేతాయుగులైనటువంటి క్వశ్చన్ ఉదయించినప్పుడు, ప్రశ్న ఉదయించినప్పుడు అసలు ఈ కలియుగంలో మరి ఎంత ఉండాలి? అందుకని మళ్ళీ సత్యయుగం ఆరంభం కావడానికి ముందుగా ఈ పండుగల రూపంలో ఇలాంటివన్నీ తెలుసుకుని జ్ఞానాన్ని మనం పొందడం కోసం అని చెప్పి, ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం అని చెప్పి మనకి ఈ దీపావళి, దసరా పండుగలు వచ్చాయి. ఈ బలిద్వీపం అనేది ఒకటే దీపం వెలిగించాలమ్మా? ఎవరి పేరుతో అయితే వాళ్ళందరూ, ఉన్నారు. మా నాన్నమ్మ ఇంత బాగా చేసేది. మా నాన్నమ్మ లేకపోతే నేను అసలు చదువుకునేదనే కాదు, చదువుకునేవాడనే కాదు. మా అమ్మమ్మ నాకు ఇలా సహకరించిందండి. మా తాతగారు నా చదువు కోసం ఆయన ఎంత ఇబ్బంది పడ్డారు. మా తల్లి, మా తండ్రి, ఎంతో మంది. అలాగే స్నేహితుల్లో ఉంటారు కొంతమంది, ఎంతో మంది స్నేహితులలో సహకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ తలుచుకుంటూ అలా ఎన్ని దీపాలైనా పెట్టు నువ్వు. వాళ్ళందరినీ తలుచుకుంటూ వాళ్ళకి ఒక నమస్కారం చేసుకుని పెడతాం. మన గంగా నది తీరానికి వెళితే కూడా మన పూర్వీకులను తెలుసుకుని దీపాలు వదులుతాం కదా. అవునమ్మా, అలాగనమాట. అప్పుడు బలి దీపాలు పెడతారు. అయితే ఇప్పుడు వాళ్ళు వెళ్లే మార్గం మధ్యలో ఉంటారని చెప్పి విన్నానమ్మా. ఆశ్వయుజ మాసంలో వచ్చే మహాలయ అమావాస్య నుంచి ఈ దీపావళి అమావాస్య వరకు వాళ్ళు పితృదేవత. నిజమేనమ్మా అది? ఇప్పుడు సూర్యుడు నుంచి దేవతలమ్మ, చంద్రుడి నుంచి పితృదేవ మనం వచ్చామని కదా. అందుకని ఆ దేవతలు ఇప్పుడు మనం మామూలుగా మన భగవద్గీత, మన సిద్ధాంతం ప్రకారం ఆత్మకు చావు లేదని కదా. అందుకని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. లేకపోతే మనకి పోలికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ తాతగారి పోలికలు, ముత్తాత పోలికలు, మేనత్త పోలికలు, మేనమాంసాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆ గుర్తులు, ఆ జీన్స్, ఆ జెనెటిక్ ఇవన్నీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయమ్మా. కాబట్టి మరి వాళ్ళందరి యొక్క దేని వల్లనే కదా మనకి రూపం అనేది వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు వీళ్ళు పెట్టేదానికని. అంటే ఏమిటి అక్కడ? ఆ పితృదేవతలను ఆరాధించడం ద్వారా, ఆ పితృదేవతలకు ఆశీస్సులు పొందడం ద్వారా మన జీవనయానం సుఖప్రదంగా నడుస్తుంది. మనకు వాళ్ళు మీడియేటర్స్ గా ఉండి ఆ దేవతలతో మనకందరికి అక్కడి నుంచి ఆశీస్సులు అందిస్తూ ఉంటే, ఆశీస్సులు అందుకుని మనం పెద్దలు ఎలా బ్రతికారో వాళ్ళలాగా మనం బ్రతకడం కోసం, ఆశీస్సులు పొందడం కోసం చేస్తాం. ఓకే అమ్మా, దీపావళి ఇప్పుడు నరకాసురుణ్ణి వధించటం వలన మనం విజయం పొందాము అని చెప్పి జరుపుకోవటము దీపావళి కాన్సెప్టా? లేదు అంటే నేను ఇంకొకటి విన్నా, రాముడు అయోధ్యకు తిరిగి రావటము, వాళ్ళంతా దీపాలతో ఆహ్వానం పలకటము, అది కూడా ఏ ఉద్దేశంతో జరుపు? అంటే అదే రోజున శ్రీరామచంద్రుడు కూడా పట్టాభిషిక్తుడు, అదే అక్కడ నుంచి సీతాదేవిని తరలి వచ్చి అయోధ్యకు చేరుకున్న రోజు కూడా దీపావళి రోజు అని చెప్పేసి కూడా ఆ రోజున అయోధ్య నగరం అంతా అలంకరించుకుని దీపాలు వెలిగించుకున్నారనేది కూడా మనకి రామాయణం ద్వారా మనం తెలుసుకున్న విషయం. కాబట్టి ఏది ఏ విజయం సాధించినా, ఎవరు ఏ విజయం సాధించినా ఆ విజయానికి సంకేతంగా మనం సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తాం? మనం కూడా చూడు, చాలా మంచి విషయం అయినప్పుడు చప్పట్లు కొడతాం, మనమే మన మనసు కూడా డాన్స్ చేస్తూ ఉంటుంది. నిజమమ్మా, అవునా కదా? మనకే మనం పాట పాడుకుంటూ ఉంటాం. దాన్ని వ్యక్తం చేయడానికి ఏదో ఒక రూపంలో బహిర్గతం కావడానికి వస్తుంది. అలా ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి రకరకాల ప్రక్రియలు. అందుకని ఆ సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఆనందంతో మన కంటి చూపుకి, కళ్ళకు ఆనందాన్ని కలిగించేది దీపం.
ఆ దీపాన్ని చూడగానే ఆ వెలుగు మొగ్గను చూడగానే మన కళ్ళల్లో ఒక రకమైనటువంటి ఆ నర్వస్ కూడా యాక్టివేట్ అవుతాయి. ఆ దీపాలు వెలిగించుకోవడం ద్వారా, ఆ వెలుగుతున్న దీపాన్ని చూడడం ద్వారా మన కంటికి కూడా కాంతి పెరుగుతుంది. ఇదంతా సైన్స్, ఇది ఆరోగ్యం. అట్లాగే ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి ఇదిగో ఇప్పుడు ఇది మనం పెట్టుకున్నది, శాస్త్రంలో ఎక్కడ లేదు, కానీ ఈ మనుషులు మనం చక్కగా తయారు చేసుకుని తారాజువలు ఉంటాయి కదా, చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, మతాబులు ఇవన్నీ కాల్చుకొని చప్పట్లు కొడుతూ ఆనందిస్తాం. అంటే మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో మనకు అలాంటి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అనుభూతిని కలిగించినప్పుడు ఆ అనుభూతి కక్షలలో నుంచి మనకు ఎంతో ఆనందమైనటువంటి ఒక అనుభూతిప్రదమైనటువంటి ఏమంటారు దాన్ని, ఒక ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి. అందరం కలిసి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పండుగను సరదాగా జరుపుకుంటాం. కాబట్టి ఆ ఆనందంలో ఒకలాంటి ఆరోగ్యం వస్తుంది మనకి. ఆనందం ఆరోగ్యాన్ని పొందడానికి కూడా ఆరోగ్య సూత్రాలను కూడా ఇందులో ఇనుమడింపజేశారు పండుగలలో. మళ్ళీ ఎందుకని ఆ పండుగల్లో మనం పెట్టే నైవేద్యాలు భగవంతుడికి ఇది ఇష్టమని చెప్పి ఆ పండుగల సమయంలో మనం చేసే పిండి వంటలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాన్ని పెట్టడం ద్వారా వర్షాకాలంలో మనకు వచ్చేటటువంటి వైరల్ ఫీవర్స్ అని రకరకాల అనారోగ్య సమస్యలు వాటన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవడానికి కావలసినటువంటి ఔషధాలతో కూడినటువంటి వాటిని మన చేత భుజింపచేసి మనల్ని ఎప్పటికప్పుడు ఆరోగ్యవంతులు చేయడానికి, సౌభాగ్యవంతులు చేయడానికి ఇలా పెట్టారు. అమ్మ, దీపావళి రోజు నివాళులు అని చెప్పి ఇస్తూ ఉంటారు. అది ప్రాంత ఆచారంగా కొన్ని దగ్గరలో ఉంటుంది. నివాళులు అంటే ఇంట్లో మగవారిని కూర్చోబెట్టి నివాళులు ఇవ్వటం, ఇదంతా ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో. పిల్లలకి మాకుండేది, పిల్లలకి మన దీంట్లో ఉమ్మెత్తకాయలు అంటారు చూసి. అవునమ్మా, ఉమ్మెత్త కోసి దీపం వెలిగించి పెట్టి గుమ్మటం తయారు చేసి పిల్లల చుట్టూ తిప్పేసి దిష్టిలాగా పిల్లల చుట్టూ తిప్పి వేలాడేస్తారు. నువ్వు అన్నట్టుగా ఈ పండుగలన్నీ ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క సంప్రదాయం. అవునమ్మా, కరెక్ట్. అయితే అమ్మా, ఆ రోజు స్నానం చేసే విధానం కూడా, అంటే ఒంటికి నలుగు పెట్టుకొని నువ్వుల నూనె ఇదంతా కూడా నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని, నువ్వుల నూనె శరీరానికి మర్దన చేస్తే మన శరీర కోశాలలో ప్రతి నాడులలోకి ద్వారా వెళ్ళి ఆ నువ్వుల నూనె పెట్టుకున్న తర్వాత మనం ఆ సునిపిండితో నలుపుకుని స్నానం చేయడం ద్వారా మళ్ళీ బాడీ యాక్టివేట్ అవుతుంది. మనలో ఉన్న ఏమంటారు డీటాక్సిన్ ఇది అంటారు కదా, అవన్నీ పోగొట్టడం కోసం అని చెప్పి మాడుకు నువ్వుల నూనెతోనే పిల్లలకి చక్కగా మర్దన చేసి నరక చతుర్దశి రోజున తలస్నానం చేసి, నరక చతుర్దశి రోజున తలస్నానం చేస్తారు. అందుకని నువ్వుల నూనెకి ఆ ప్రాముఖ్యత, లక్ష్మీదేవి అందులో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, ఇప్పుడు ఈ కాలంలో చెప్పడం పర్సానిఫికేషన్ అమ్మ, ఒక సంపద, ఒక దీనికి ఒక పేరు పెట్టాం మనం. భూమాత అన్నాం, గోమాత, తిరుగాడే గోమాత ఉన్నది, ప్రకృతి మాత, భారత మాత. అంటే ఒక దీనికి ఒక పర్సానిఫికేషన్ అనమాట. అంటే ఏంటి, ఒక ధర్మం అనేటటువంటిది ఎలా ఉండాలంటే రాముడుగా దిగి వస్తే ధర్మం అంతే. చెట్టు తత్వం పండులో దిగి వచ్చినట్టుగా, చెట్టు తత్వం ఒక పువ్వులో దిగి వచ్చినట్టుగా సృష్టిలో ఉన్న ఒక తత్వం అంతా ఒక దాంట్లో దిగి వస్తుంది కదా. ఆ తత్వానికి మన మాతృస్వరూపంగా భావించుకుని పూజ చేయటం అనేటువంటిది మనకి సంప్రదాయంగా వచ్చింది. అలా అయితేనే మనకు అర్థం అవుతుంది కదా. అందుకని లక్ష్మీదేవి నూనెలో ఉంటుంది అని అంటే అక్కడ ఏమిటి, లక్ష్మి అంటే ఏమిటి, సంపద. దానిని మనం ఆచరించడం ద్వారా ఏం జరుగుతుంది మనకి, ఆరోగ్యం అనేది, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకన్నారు, సంపదేగా మరి. అవునమ్మా, అందుకని ఆ సంపదని ఈ వివిధ రూపాలలో మనకు గోచరింపచేటట్టు చేశారు. అందుకని ఆ తిల దీపాలు వెలిగించడం ద్వారా ఆ దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపంలో ఉన్నటువంటి నూనె హరించుకుపోతూ ఉన్నప్పుడు ఆ దీప ఆయిల్లో ఉన్నటువంటి ఆ ఇదైతే ఉన్నదో ఏమంటారు దాని ఔషధ గుణాలు, అది వాతావరణంలోకి వెళ్ళి వాతావరణం బాగుంటుంది. దీపాలు వెలిగించడం కూడా నువ్వుల నూనెతోటే వెలిగించాలా? నువ్వులు ఎక్కువగా మనం నువ్వుల నూనెతోనే వెలిగిస్తాం. ఆవు నెయ్యి, ఎంతమంది ఆవు నెయ్యి పెట్టగలుగుతారు? స్తోమత ఉండదు. అమ్మ, మరి దీపావళి రోజు శాస్త్ర ప్రకారంగా ఆచరించాల్సిన నియమాలు ఏంటమ్మా? ఆ రోజు మనం లక్ష్మీ అమ్మవారి పూజ అయితే ఏంటి, ఇంకా ఎటువంటి ఆచారాలు ఉంటాయి? ఒకటమ్మా, ఈ ఆచారాలు వ్యవహారాలు వచ్చేసరికి ఇదే ఇథెంటిక్, ఇలాగే ఆచరించాలి అని మనం ఏది చెప్పలేం. ఇందాక నువ్వు అన్నట్టుగా ప్రాంతాల వారీగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. మెయిన్ గా మన దీపాలు అనుకున్నాం, దీపాలు అనగానే మట్టి ప్రమిద, అది భూమికి ప్రతీక. భూమి ఒక ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెడతాం, రెండు వెలిగించి భూమి మీద పెట్టి మన అంటే మన దేహానికి ప్రతీక ప్రమిద. దాంట్లో ఉండేటటువంటి ఆయిల్ మన మనసు, ఆ ఒత్తి మన బుద్ధి. ఓకే.
ఆ బుద్ధి వెలుగుతూ ఉన్నంతసేపు ఏమో అరే నీ బుద్ధి ఉందా లేదా అంటాం మనం. అవును, ఆ బుద్ధి వెలగాలిగా, అది వెలుగుతూ ఉంటే అవతల వాడికి కూడా ఆనందం. అవును, ఆ వాతావరణంలో ఒక రకమైనటువంటి ఒక పరిశోధన జరుగుతుంది. ఆ దీపాలను చూస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది. రెండోది ఏమిటంటే అందరం కలిసిమెలిసి పండుగలు ఒక కలివిడితనం ఏర్పడుతుంది. ఆడపిల్లలు చక్కగా పట్టు పరికిణి వేసుకుని ఓణి వేసుకుని చక్కగా వాలుజడ వేసుకుని ఏమ్మా ముగ్గులు దీపాలలో సవరిస్తూ పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇల్లు ఎంత కళకళలాడుతుంది. అవునమ్మా, ఎంత ఆనందంగా ఉంటుంది. నిజంగా నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుని దీపం పెట్టి ఎలా ఉంటుంది, అదే ఒక చక్కగా చీర లంగాలు జాకెట్టు వేసుకుని మంచి జడ వేసుకుని బొట్టు పెట్టుకుని చేతులకి గోరింతాకు పెట్టుకుని పాళ్ళకి పాదారం పెట్టుకుని అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తుంది మనసుకి. అమ్మవారే తిరుగుతుంది అన్న కదా. అవును, అమ్మవారి అందుకని అమ్మాయి పుట్టగానే ఎవరితో పోలుస్తారు, మా ఇంటికి లక్ష్మీదేవి వచ్చి. మరి ఎందుక లక్ష్మీ కళని ఎందుకు పోగొట్టుకుంటున్నాం. అవునమ్మా, లక్ష్మీ కళ మంచిదా ప్రేత కళ మంచిదా. లక్ష్మీ కళే మంచిది. మరి ప్రేత కళతో ఎందుకు కనపడాలి మనం, లక్ష్మీ కళతో ఎందుకు కనపడాలి. ఫ్యాషన్ అన్నమ్మా రోజు రోజుకి. అదే అదే ఫ్యాషన్ రెండు వచ్చినాయి. అదేమ్మా పండుగలు. అయితే అమ్మా ఆ రోజు ప్రత్యేకించి చిన్న చిన్న వ్యాపార సంస్థల నుంచి చిన్న బండి పెట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా ఘనంగా జరుపుకుంటారు లక్ష్మీ పండుగ అనేది. ఆ రోజు ఎక్కువగా చూస్తే మార్వాడీస్ ఇంకా ఘనంగా చేసుకుంటారు. ఎందుకనమ్మా ఆ రోజున వాళ్ళు ఉంటాయి కదా ప్రతి సంవత్సరం వేసే లెక్కలని దస్తావేజ్ ఏమంటారు దాన్ని పట్టి రాసుకుంటారు కదమ్మా. వాటన్నింటిని సరిచే ముగించి కొత్త పుస్తకం మళ్ళీ తెరిచి ఆ సంవత్సరం లెక్కలన్నీ రాసుకుని ధన అదేను కదా ధనత్రయోదశి ధనం. లక్ష్మి అంటేనే ధనంతో మనం పోల్చుకుంటాం కదా. అవునమ్మా, జ్ఞానంతోనేమో సరస్వతి, శక్తి ఏమో గౌరీదేవి. అందుకని మనం ఏమంటాం ప్రొద్దున్నే లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలేతు గౌరీచ ప్రభాతే కరదర్శనం. ఈ మూడు మనలో ఉన్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతున్న సౌండ్ సరస్వతి, కనిపిస్తున్న రూపం లక్ష్మి, నడుస్తున్నటువంటి శక్తి గౌరీదేవి. మన దేహంలో లేవా శక్తి లేకపోతే నువ్వు నడవగలవా, లేదమ్మా. సౌండ్ లేకపోతే నువ్వు మాట్లాడగలవా, లేదు. రూపం లేకపోతే నువ్వు నిలవగలవా, లేదు. అందుకని సృష్టికర్త్రి స్థితికర్త్రి లయకర్త్రి మూడు ఆవిడే. అందుకని ముగ్గురికే జరిగింది పూజ. అంటే ఎవరికి ప్రాధాన్యత ఉన్నదమ్మా పండుగల్లో, పురుషుడికా స్త్రీకా? అమ్మవారికి, స్త్రీకే శక్తి. మరి అది గమనించుకోవాలి కదా. అవునమ్మా, అవునా కదా. అవును, అది అమ్మా. ఒకప్పటి కాలంలో ఈ ఇప్పుడు ఏదైతే టపాకాయలు పేలుస్తున్నామో అసలు వీటి బదులుగా ఏముండేదమ్మా అంటే ఆ రోజు అలక్ష్మిని శబ్దం చేసి పంపించి లక్ష్మిని ఆహ్వానించే వాళ్ళము దీపాల వెలుగులతో అని చెప్పి అంటారు కదా. ఇప్పుడైతే రకరకాల లక్ష్మిని ఆహ్వానించట్లా జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నాము. జ్యేష్ఠాదేవి తెలుసుగా. అవునా, లక్ష్మీదేవికి అక్కయ్య సోదరి. అవునా. అవును. ఒకసారి ఇట్లాగే లక్ష్మీదేవిని జ్యేష్ఠాదేవికి పోటీ పెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు బాగున్నారు అని అడిగితే రుక్మిణి ఎవరు అనుకుంటా, ఎవరు సమాధానం ఎవరు చెప్పారు రుక్మిణి అనుకుంటా. లక్ష్మీదేవి వస్తుంటే బాగుంది, జ్యేష్ఠాదేవి వెనక్కి వెళుతుంటే బాగుందని ఎక్కడ నొప్పించకుండా మాట్లాడింది. ఈవిడ వస్తుంటే బాగుంది, ఈవిడ వెళుతుంటే బాగుంది అంటే అర్థం ఏమిటి? ఆమెను పంపించాలి అని డైరెక్ట్ గా చెప్పకుండా అలా చెప్పింది. ఆ జ్యేష్ఠాలక్ష్మి అంటే ఎవరు? మనం దరిద్ర దేవత అని అలక్ష్మి అని మాట్లాడుకుంటాం. అందుకనే మనకి ఎక్కడ ఉంటుంది లక్ష్మి అని చెప్పారు. ఇంటి ముందు ఎవరైతే ముగ్గులు వేసుకుంటూ కళ్ళాపుచల్లి ముగ్గులు వేసుకుంటారు, ఏ ఇంట్లో అయితే గోవు తిరగాడుతూ ఉంటుందో, ఏ స్త్రీ అయితే ఉదయాన్నే లేచి తన పనులు ఇంటిని చక్కబెట్టుకుంటుందో అక్కడ లక్ష్మి ఉంటుందని కదా. అవునమ్మా. చిన్నప్పుడు మేము చూసాం. మా ఈ దీపావళి పండుగ వస్తోంది అంటే మా అమ్మగారు వీళ్ళందరూ చక్క ఇళ్ళంతా శుభ్రం చేసేసి గుమ్మం దగ్గర ఒక అద్దం, కుంకుమ భరిణ, మందార పూలు పెట్టేవారు. అవన్నీ మేము చిన్నప్పుడు చూసాం కదా. ఒక ఆనందం కలిగించేది. ఎందుకమ్మా ఇలా పెడతారు అంటే సాయంకాలం లక్ష్మి వచ్చే వేళ కదమ్మా, మన ఇంట్లోకి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకుని అద్దంలో చూసి బొట్టు పెట్టుకుని లోపలికి కాలు పెడుతుంది అనేవారు. ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. అవును అవును, చాలా బాగుంది. తప్పకుండా పెడతారు వాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? ఇప్పుడు పసుపుకి గడపకి పసుపులు రాసేవారు కదా, అప్పుడులాగా పెయింటింగ్స్ లేవు. అప్పుడు లేవమ్మా. అది లక్ష్మీ కళ అంటే అది ఆ సంపద, ఆనందం. ఏది సంపద? కాబట్టి మన దేశంలో సంపద అంటే ఆధ్యాత్మిక సంపద, నిజమైన సంపద. ఇది ఏది మనతో రాదు. ఉన్నంత వరకు పరిశుభ్రంగా ఉంటూ క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్.
ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. అందుకని ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని గృహలక్ష్మి అంటే ఇల్లాలు. అందుకని ఇల్లాలు లేని ఇల్లునేమో దేంతో పోల్చారు? ఇంటిని చూసి ఇల్లాలని చూడని ఎందుకన్నారు? అవునమ్మా కదా. అందుకని పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మి తారసిస్తుంది, తారసపడుతుంది, లక్ష్మి తాండవిస్తుంది అని చెప్పడానికి ఈ ఆచార వ్యవహారాలలో మనకి ఇవన్నీ ఈ పరిశుభ్రతను పాటించడం, పండుగలు ఎలా జరుపుకోవాలో చెప్పి 10 మందికి పంచిపెట్టడం ఎలాగో ఇవన్నీ చెప్పారు. అమ్మా ఆ రోజున కేదారేశ్వర నోము అని చెప్పి ఆచరిస్తూ ఉంటారు, చాలా మంది చేసుకుంటారు. ఇది వంతన ఉండాలా అమ్మా ఈ నోము నోచుకోవడానికి? నాకు పెద్దగా తెలియదు. ఈ నోములు వ్రతాలను పెద్ద చాలా చాలా వస్తాయమ్మా, దాని గురించి నేను పెద్దగా అంత చేసుకుంటారు చాలా మంది కేదారేశ్వర. అమ్మ మరుసటి రోజు వ్రతాలన్నీ కూడా ఏటా వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రకారంగా చేసుకుంటారు. వైభవలక్ష్మి వ్రతం అని, సంతోషం అనేటటువంటిదే అమ్మవారు. అందుకని సంతోషి మాత అని పేరు పెట్టారు. అందుకని సంతోషి మాత వ్రతం అని దాన్ని వ్రతంగా ఆచరించటం వల్ల ఒక ఉపాసన బలంతో వాళ్ళు కూడా అమ్మవారికి ఉన్నటువంటి లక్షణాలు వాళ్ళకు కూడా ఆపాదించుకోవడం కోసం పెట్టారు ఇవన్నీ.